బ్రేకింగ్ న్యూస్ ధర్మస్థల తవ్వకాల్లో కీలక మలుపు తిరిగింది. నిన్నటి సెట్ తవ్వకాల్లో మానవ అవశేషాలు దొరికినట్టుగా మళ్ళీ సమాచారం వస్తుంది. 11వ నంబర్ పాయింట్ కు అతి సమీపంలో మానవ అవశేషాలు దొరికినట్లుగా తెలుస్తోంది. ఒకటే చోట 3 అస్థిపంజరాలు దొరికాయని చెప్తున్నారు. అందులో ఒకటి మహిళా అస్థిపంజరంగా గుర్తించారు. అదే ప్రదేశంలో మహిళా చీర కూడా లభ్యమైంది. బోయ చెప్పినట్లు 11వ నంబర్ పాయింట్ కు సుమారు 100 మీటర్ల దూరంలో తవ్వకాలు జరిగాయి. 6 అడుగుల లోతులో మానవ అవశేషాలు దొరికినట్టుగా చెప్తున్నారు. తవ్వకాల్లో కొండ ఎక్కుతుండగా సిట్ అధికారులు గాయపడ్డారు. అయినా తవ్వకాలు కొనసాగించారు. ఆధారాల లభ్యంపై లేఖ విడుదల చేశారు అనన్య భట్, న్యాయవాది మంజునాథ్. మొదటి నుంచి కూడా ఈయన ఇస్తున్న లీకుల ఆధారంగానే కేవలం ఈ ధర్మస్థల తవ్వకాలకు సంబంధించిన సమాచారాన్ని మీడియా బయటికి ప్రసారం చేస్తుంది. ఇప్పటివరకు సిట్ అధికారుల బృందం లేదా ఇతరత్ర కర్ణాటకకు సంబంధించిన ఏ అధికారిక విభాగం కానీ ధర్మస్థల తవ్వకాలకు సంబంధించి కానీ అక్కడ దొరుకుతున్న అవశేషాల గురించి కానీ ఎప్పుడు స్పష్టమైన ప్రకటన చేయలేదు. కేవలం అనన్య భట్ తల్లి సుజాత భట్, న్యాయవాది మంజునాథ్ ఇస్తున్న సమాచారం, ఆయన ఇస్తున్న లీకుల ఆధారంగానే ఈ అస్థిపంజరాలు దొరికాయనో లేదా అవి మహిళవనో చీర దొరికిందనో ఇంకే ఇతరత్ర వస్తువులు దొరికాయని మాత్రమే చెప్పే పరిస్థితి చోటు చేసుకుంది. సో నిపుణుల బృందం సైట్ 13 వద్ద జీపీఆర్ సర్వేను కూడా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. విద్యుత్ లైన్ ఉండడం వల్ల ఆ ప్రదేశం ప్రధాన రహదారికి దగ్గరగా ఉండడం వల్ల తవ్వకం ప్రక్రియ కొనసాగించే ముందు నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోబోతున్నారు. ధర్మస్థల సామూహిక ఖననం కేసుకు సంబంధించి సాక్షి అలాగే ఫిర్యాదుదారుడు అయినటువంటి ఆ వ్యక్తి ఆరోపించిన స్థలం దగ్గర ప్రస్తుతం తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. 13వ నంబర్ వద్ద ఏదైనా మానవ అవశేషాల కోసం వెతకడానికి గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ ఇతరత్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం నిపుణులు సర్వే నిర్వహించబోతున్నారు. ఇక ఆ దృశ్యాలు మీరు నిన్న జరిగిన లాఠీ చార్జ్ సంబంధించిన దృశ్యాలు ఒక పక్క చూస్తున్నాం, మరో పక్క తవ్వకాలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. నిన్న ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు జనాల్ని చెదరగొట్టారు. మీడియాపై దాడి సందర్భంగా జరిగిన దృశ్యాలు అవి. మరోవైపు ఇక్కడ తవ్వకాల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అవన్నీ కూడా ఎక్కడ ఎవరిని మీడియాను అనుమతించిన పరిస్థితి, అవన్నీ కూడా ఎక్కడో దూరం నుంచి జూమ్ చేసి జూమ్ లెన్స్ ద్వారా తీస్తున్న వీడియో ఫుటేజ్. ఇదంతా ఆ ప్రాంతం అంతా కూడా చాలా గోప్యంగా తవ్వకాలు అయితే జరుపుతున్న పరిస్థితి కనబడుతుంది. సో 11వ పాయింట్ దగ్గర అవశేషాలు దొరికినట్టుగా మొన్న కూడా సేమ్ ఇలాంటి వార్త ఇచ్చారు. 3 అస్థిపంజరాలని చెప్పారు, మహిళా చీర అని చెప్పారు. మళ్ళీ అదే సమాచారాన్ని ఇప్పుడు ఆ లాయర్ మళ్ళీ లీక్ చేస్తున్నారు. సో ప్రస్తుతం అంటే ఈ కేసులో కొత్తగా ఏదైనా సమాచారాన్ని ఇస్తున్నారా, నిజంగానే ఆ అడ్వకేట్ లేదా పాత సమాచారాన్ని పదే పదే వల్లవేస్తున్నారా అనేది కూడా ఇక్కడ తెలియాల్సింది. సో మొత్తం మీద సిట్ అధికారులు అయితే తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ప్రాంతం అంతా కూడా అయితే ఇప్పుడు ఆ ఆరోపణదారు ఎవరైతే ఉన్నారో విజిల్ బ్లోయర్గా మారిన వ్యక్తి ఇస్తున్నటువంటి సాక్ష్యాల ఆధారంగా జీపీఆర్ లేదా ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే అక్కడ విద్యుత్ లైన్లు ఉన్నాయి, అలాగే ఆ ప్రదేశం అంతా మెయిన్ రోడ్డుకు దగ్గర ఉంది. దీంతో మృతదేహాలు వెలికితీసే ప్రక్రియ కొనసాగించే ముందు నిపుణులు అభిప్రాయం తీసుకునబోతున్నారు సిట్ వర్గాలు. బెంగళూరు నుంచి ఈ జీపీఆర్ పరికరాలు రప్పించే అవకాశం ఉంది. అలాగే భారత వాతావరణ శాఖ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. దీంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సో జీపీఆర్ ఉపయోగించి ఇప్పుడు ఈ స్పాట్ నెంబర్ 13 పై దృష్టి పెడుతున్నట్టుగా సిట్ అధికారులు వెల్లడిస్తున్న సమాచారం. డీజీపీ ప్రణబ్ మహత్తి, డిఐజీ అనుచేత్ ఈ కేసులో దర్యాప్తు అధికారి ఎస్పీ జితేంద్ర కుమార్ దయామా నేతృత్వంలో సిట్ బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించి నిపుణుల సర్వే నిర్వహించబోతుంది. ఈ తడి నేల అలాగే వర్షం నుంచి సిగ్నల్ ఖచ్చితత్వాన్ని తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ కూడా తవ్వకాలకు సహాయం చేయడానికి గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ లేదా పర్వత రాడార్ వ్యవస్థలను ఉపయోగిస్తామని అధికారులు చెప్తున్నారు. విజువల్ బ్లోయర్ చూపించిన 13 ఖనన స్థలాల్లో 12 ప్రదేశాల్లో తవ్వకాలు పూర్తయ్యాయి. సైట్ నంబర్ 11కి దగ్గరగా ఉన్న స్పాట్ 14 కూడా తవ్వారు. అలాగే మానవ అవశేషాలు కనుగొన్నట్టుగా ఇక్కడ సిట్ అధికారులు అయితే అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఈ ఆగస్టు 4న స్పాట్ నెంబర్ 11కి దగ్గరగా ఉన్న చెట్టు దగ్గర అనుకోకుండా ఒక అస్థిపంజర అవశేషం అయితే కనుగొనబడింది. సో పాజీ పారిశుద్ధ్య కార్మికుడు దశాబ్ద క్రితం ధర్మస్థల గ్రామంలో జరిగిన అత్యాచారం హత్య కేసులో బాధితుల మృతదేహాలను ఖననం చేయమని తనను
బలవంతం చేశారని ఆరోపించారు. జూలై 19న డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద ఇవాళ మళ్ళీ తవ్వకాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఆ ప్రాంతంలో. దానికి సంబంధించిన తాజా దృశ్యాలు అయితే చూస్తున్నాం. సో ప్రస్తుతానికి 13వ స్థానంలో ఈ సిట్ దర్యాప్తు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అంటే జీపీఆర్ సిస్టమ్ని వాడబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ ప్రాంతం అంతా కూడా తవ్వకాలు జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో సామూహిక సమాధి విచారణలో ధర్మస్థల అటవీ స్థలం ఇప్పుడు మళ్ళీ శోధనకు సిద్ధమవుతుంది. అంటే పూర్తిగా ఆ ప్రాంతాలంతా కూడా తవ్వకాలు నిర్వహించి నిఘా పరికరాలు పెడుతున్నారు. ఆ ప్రాంతమంతా భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. నేత్రావతి స్నానఘాట్ సమీపంలో ప్రస్తుతం ఈ ప్రక్రియ అయితే నిరాటంకంగా కొనసాగుతోంది. అక్కడ వర్షాలు పడ్డప్పటికీ ఎలాంటి ఆటంకం లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయి. నెంబర్ 13 దగ్గర ఇప్పటికే బ్యారికేడ్లతో కప్పబడే ఆ ప్రాంతాన్ని నిఘాలో ఉంచామని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో 1995 నుంచి 2014 మధ్య ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఈ ఖననాలు చేసినట్టుగా చెప్తున్న ప్రాంతంలో 11A దగ్గర సిట్తో పాటు వెళ్ళాడు. 11A అనేది కొత్తగా స్పాట్ నెంబర్ 11 వద్ద అడిషనల్గా మరొక పాయింట్, అది 11A అని చెప్తున్నారు. సో అక్కడ మహిళలు మైనర్లతో సహా అనేక మృతదేహాలను రహస్యంగా ఖననం చేశానని అతను ఆరోపించాడు. సో లైంగిక హింసకు సంబంధించిన ఆధారాలున్నాయంటూ కూడా చెప్తున్నాడు. అతని వాంగ్మూలం మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయబడింది. సో దాని ఆధారంగానే ప్రస్తుతం విచారణ అయితే జరుగుతుంది. సో గత వారం అస్థిపంజర అవశేషాలు బయటపడిన ప్రదేశానికి సమీపంలో ఉన్న ప్రదేశానికి ఈ సిట్ అధికారి జితేంద్ర దాయమా బృందాన్ని నడిపించారు. ఈ ప్రాంతంలో సిట్ విభాగాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏవైతే ఈ లైంగిక వేధింపులు, హత్య ఆరోపణలు ఎదుర్కొని కప్పుచ్చబడ్డ శవాలకు సంబంధించిన ఆరోపణలు దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అయితే అక్కడ తీవ్రస్థాయిలో ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఒక రకంగా శాస్త్రీయ సర్వేలు చేస్తున్నారు. భూమిలోకి చొచ్చుకుపోయే పరీక్షలు నిర్వహించడానికి ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు. అయితే ఇప్పటివరకైతే ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది మాత్రం అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో గోప్యత పాటిస్తున్నారు. స్థానిక గ్రామ పంచాయతీ రికార్డులను కూడా సిట్ పరిశీలిస్తుంది. సో ఓవరాల్గా ఆ ప్రాంతానంతా కూడా సిట్ అధికారులు ప్రస్తుతం ఇక తమ ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. సో ఇప్పటికే 12 చోట్ల కీలక సమాచారంతో డెడ్ బాడీలకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులు సేకరించి చెప్తున్నారు. ఇక 13వ ప్రాంతంలో ఎక్కువ మందిని పూడ్చిపెట్టినట్లు ఈ భీమా అనే పారిశుద్ధ్య కార్మికుడు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ కనీసం 10 మంది మృతదేహాలను పూడ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ప్లేస్లో తవ్వకాలపై అయితే ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. మరి అందరి చూపు 13వ ప్లేస్ పైన ఉంది. తవ్వకాలు చేపట్టిన అధికారులకు ఇక్కడ భీమా చెప్పినట్టుగా పూర్తి ఆధారాలు లభిస్తాయా లేదా అనే దానిపై టెన్షన్ కొనసాగుతుంది. మరోవైపు ఇటు ధర్మస్థల అంశంపై మరొక కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ బెల్తంగడి పోలీసులు అసహజ మరణాలకు సంబంధించిన రిజిస్టర్ నుంచి క్రమంగా పేర్లను అయితే తొలగించారు. వీటన్నిటి కూడా ప్రస్తుతం మొత్తం డేటా అంతా మాయం చేశారు. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే కర్ణాటకలో ఇదంతా కూడా ఒక రకమైనటువంటి రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో ప్రస్తుతం ధర్మస్థలలో ఇంకా ఏం జరుగుతుంది, ఎలాంటి ఆనవాళ్ళు దొరుకుతాయనేది మాత్రం పోలీసులు ప్రస్తుతం ఈ తవ్వకాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి దృష్టి సారించారు. ఒక రకంగా ఈ 13వ ప్లేస్లో ఇవాళ ఒక రకంగా ఆసక్తి రేపే అంశం కనబడుతుంది. సిట్కు సంబంధించి అనేక అంశాలు ఇవాళ సిట్ వెల్లడించే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రధానంగా ఈ మనం చూస్తున్న స్పాట్ ఏదైతే ఉందో ఈ 13వ నంబర్ స్పాట్ ఇవాళ 9వ రోజు తవ్వకాలకు సంబంధించి ఈ 9వ రోజు ఏదైనా కొత్త ఆధారాలు బయటపడతాయా లేదా ఆ విజిల్ బ్లోయర్ చెప్తున్న అంశాల పరంగా చూస్తే నిజంగా ఆ ప్రాంతం అంతా కూడా భారీ స్థాయిలో అవశేషాలు ఉన్నాయా, ఆ వ్యక్తి చెప్తున్న మాదిరిగా భారీ స్థాయిలో ఈ ఖననాలకు సంబంధించిన అవశేషాలు కానీ మిగతా అంశాలు కానీ అన్నీ బయటపడే ఛాన్స్ ఉందా, అసలు ఏం జరుగుతుంది, ప్రధానంగా సిట్ అధికారుల దర్యాప్తులో ఇవాళ ఏం వెల్లడి కాబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటికే విజిల్ బ్లోయర్ చెప్తున్న అంశాల పరంగా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయని మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక ఇవాళ క్లియర్గా జీపీఆర్ను వాడబోతున్నారు. జీపీఆర్ అంటే ఖచ్చితంగా మట్టి బురద ఎక్కడ ఏది కురికిపోయినా ఎక్కడ ఏ చిన్నపాటి అవశేషం ఉన్నా కూడా ఆ ప్రాంతం అంతా కూడా చాలా క్లియర్గా చెప్తుంది. మనకు తెలిసిందే, మనం శ్రీశైలం ఎడవగట్టు కాలువ సంబంధించి కార్మికులు చిక్కున్నప్పుడు జీపీఆర్ను వాడి ఆ బురదలో ఉన్న అవశేషాలని అవన్నీ కూడా ఒక పైప్లో చిన్న కెమెరా పెట్టి జీపీఆర్ని పంపిస్తారు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ అంటారు. సో ఈ గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ అనేది జీపీఆర్ అనేది ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అయినా మట్టిలో కానీ భూమిలో కానీ ఎలాంటి అవశేషాలున్నా కూడా
చాలా క్లియర్గా కనిపెట్టి సిగ్నల్స్ని పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ ఆధారంగా అక్కడ ఏదో ఉంది. సో ఇక్కడ ఈ పాయింట్లో ఏదో ఉంది. ఆ పాయింట్ అంతా కూడా మనం చాలా క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు భావిస్తారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా తవ్వుతారు, ఆ ప్రాంతాలంతా కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఈ 13వ ప్లేస్లో చాలా క్లియర్గా ఇప్పుడు ఈ భీమా అని పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్న అంశాల ఆధారంగా ఆ ప్రాంతంలో ఏదో ఉంది. ఒకటి కాదు, దాదాపు 1/2 డజన్ శవాలను అక్కడే పాతి పెట్టాను, అక్కడే ఉన్నాయి ఖచ్చితంగా అని ఆయన చెప్తున్నాడు. సో ఈ 13వ పాయింట్ కీలకం కాబోతుందా నిజంగా అంటే మరి చూడాలి. నిజంగా విజిల్ బ్లోయర్ చెప్తున్న అంశాల ఆధారంగా ఇవాళ ఎలాంటి అవశేషాలు బయటపడబోతున్నాయి అనేది ఉత్కంఠ రేపుతుంది. సో ఓవరాల్గా ఏదేమైనా ఇవాళ జరిపే తవ్వకాల మీద కూడా కాస్త ఆసక్తి అయితే ఉంది. ఇటు ఈ మంజునాథ్ అనే అడ్వకేట్ ఎప్పటికప్పుడు లీకులు కూడా ఇస్తున్నాడు. మరికొన్ని అస్థిపంజరాలు దొరికాయని, చీరలు దొరికాయని, రకరకాల అవశేషాలు దొరికాయి.